పంచారామ క్షేత్రాలలో ఒకటైన పశ్చిమ గోదావరి జిల్లాలో శ్రీ ఉమా సోమేశ్వర స్వామి ఆలయంలో 5 రోజుల పాటు మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరగబోతున్నాయి. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు అధికారులు. ప్రత్యేకమైన క్యూ లైన్లు, చలువ పందిళ్లు, వాటర్ ప్రూఫ్ టెంట్లు, ఫ్యాన్లు, మంచినీటి సౌకర్యం, వైద్య శిబిరాలు ఇలా ప్రతిదాన్ని ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఇటు పశ్చిమ గోదావరి జిల్లా పంచారామ క్షేత్రమైన భీమవరం గునుపూడి పంచారామ క్షేత్రం శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి వారి ఆలయంలో అయితే మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాట్లు అయితే ముమ్మరంగా పూర్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనతో పాటు ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు. ఆయన అడిగే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, ఇక్కడ యొక్క స్థల పురాణం ఏ విధంగా ఉందంటారు స్వామివారికి? ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం నమః శివాయ. శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి ఆలయ ప్రధాన స్వామి కందుకూరు సోమేశ్వరం సోమబాబు గారు ఉంటారు. చాలా విశేషమైన ఆరామ క్షేత్రము. ఇక్కడ శ్రీ ఆరామ క్షేత్రం తారకాసుడు తపస్సేసిన పొందిన శివలింగము. తారకాసుని కుమారస్వామి ఛేదించారు. ఛేదినప్పుడు లింగం పడి 5 భాగాలు అయ్యాయి. 5 భాగాలు ఆరామ క్షేత్రాలు. అమరారామ అమరేశ్వర స్వామి దేవేంద్రుడు ప్రతిష్ట, ఇక్కడ సోమారామ సోమేశ్వర స్వామి చంద్రుడు ప్రతిష్ట, క్షీరారామ పాలకుడు రామచంద్రమూర్తి ప్రతిష్ట, దాక్షారామ భీమేశ్వర స్వామి సూర్య ప్రతిష్ట, కుమారరామ తామరకొర కుమారస్వామి ప్రతిష్ట. ఈ 5 పంచారామాల కల చాలా విశేషమైన ఆరామ క్షేత్రము భీమవరం గురుపూడి సోమేశ్వర స్వామి వారు. ఇది చంద్రుడి ప్రతిష్ట పౌర్ణనాడు తెల్లగా, అమావాస్య నాచు రంగు నల్లగా ఉంటుంది. చాలా విశేషమైన ఆరామ క్షేత్రము. అలాగే క్షేత్రవారు కూడా జనార్దన స్వామి, ఆంజనేయ స్వామి, నవగ్రహాలు, సుబ్రహ్మణ్య స్వామి, సూర్యనాథ్ కుమారస్వామి ఉపాలయాలు చాలా విశేషమైన ఆరామ క్షేత్రము. అలాగే మార్చి ఏప్రిల్లో సూర్యకిరణాలు పడతాయి. ఇది కార్తీక మాసం మహాశివరాత్రి నాడు 5 పంచారామాలు ఒకే రోజు దర్శనం చేసుకుంటారు. ఈ 5 ఆరామాలు ఒకే కాలంలో ప్రతిష్ఠ అయ్యాయి. ఈ ప్రతిష్ఠ అయిన రోజున ఆ ఆలయాలన్నీ కూడా ఒకే రోజు దర్శనం చేసుకుంటారు. అలాగే ఇక్కడ సోమేశ్వర స్వామి వారి పై భాగంలో అమ్మవారు ఉండడం విశేషం. అన్నపూర్ణాదేవి, కాశీ అన్నపూర్ణాదేవి ఒకే ఆలయ విమాన గోపురం మీద స్వామివారి పైన అమ్మవారి పైన ఉండడం విశేషము. ఎక్కడా లేని విధంగా ఇక్కడ స్వామివారు. అలాగే ఈ కృష్ణాష్టమి, దేవీ నవరాత్రులు, గణపతి నవరాత్రి, శ్రావణ మాసం, కార్తీక మాసం, ధనుర్ మాసం, మహాశివరాత్రి చాలా విశేషంగా జరుగుతాయి. అన్నిటికన్నా ఈ మహాశివరాత్రి చాలా విశేషమైన రోజు. 11 మహాశివరాత్రులు, 12వది మహాశివరాత్రి. చతుర్దశి తిథి సాయంత్రం పూర్తిగా ఉన్న తిథి ఆదివారం వచ్చింది. ఈ సంవత్సరము సోమవారం మిగులు ఉంది. ఆదివారం నాడే మహాశివరాత్రి చేయాలి. ఈ మహాశివరాత్రి నాడు ఆ పరమేశ్వరుని ఆరోగ్యం అష్టైశ్వర్యాలు కలగజేస్తాడు. ప్రజలందరికీ ఆయురారోగ్యాలు వాళ్ళని కోరి ప్రార్థించున్నాం. మనతో పాటు ఆలయ కార్యనిర్వహణాధికారి కూడా ఉన్నారు. ఆయన కూడా మాట్లాడారు. సార్ చెప్పండి, ఈ ఉత్సవాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతాయి? 13వ తారీఖు నుంచి 17 వరకు అత్యంత అద్భుతంగా జరుగుతాయి ఉత్సవాలు. దీంట్లో భాగంగా ముఖ్యమైన ఘట్టాలు 15వ తారీఖు శ్రీ స్వామివారికి మహాశివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు వచ్చి శ్రీ స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. 16వ తారీఖు రథోత్సవం. రథోత్సవంలో కూడా చాలా మంది పాల్గొంటారు. అదేవిధంగా తెప్పోత్సవంలో కూడా చాలా మంది భక్తులు వచ్చి తెప్పోత్సవం కూడా తిలకింటారు. ఈ 3 రోజులు కూడా వేలాది మంది భక్తులు శ్రీ స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వచ్చిన భక్తులందరికీ కూడా ఏ విధమైన అసౌకర్యం కలగకుండా వారికి క్యూ లైన్లు ఏర్పాటు చేసాం. 4 క్యూ లైన్లు వచ్చి భక్తులకు ఎండ తాగలకుండా కదా సలువు పందులు ఏర్పాటు చేసాం. వచ్చిన భక్తులకు కూడా వాటర్ సదుపాయము, అదేవిధంగా పాలు, ఉచిత పులిహార ప్రసాదం కూడా ఏర్పాటు చేసాం. అదేవిధంగా అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం వివిధ డిపార్ట్మెంట్ల అధికారుల సహకారాలతో వారి సూచనల మేరకు అన్ని వేలాది మంది భక్తులు వస్తారని అంచనా వేసి వారికి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రథానికి ఫిట్నెస్ సర్టిఫికేట్, మూవింగ్ సర్టిఫికేట్ కూడా ఆర్డీఓ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా 108 కూడా ఆ 3 రోజులు ఇక్కడ ఏర్పాటు చేయమని చెప్పేసి ఆ శాఖ వారికి ఆదేశించడం జరిగింది. ఇప్పటికే మెడికల్ క్యాంపు 2 క్యాంపులు ఏర్పాటు చేసి ఉన్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చి శ్రీ స్వామిని దర్శించుకుంటారన్న ఉద్దేశంతో అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఒక దాత మల్లినేడి తిరుమలరావు గారు బావి అంటారు. ఆయన ప్రతి సంవత్సరం కూడా 3 లక్షల రూపాయలు వ్యయంతో అత్యంత వైభవంగా శ్రీ స్వామివారు ప్రతిబింబించేలాగా ఇక్కడ పూలాలంకరణ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ఆయన చేతుల మీద పూలాలంకరణ చేస్తున్నారు. అదేవిధంగా శ్రీ స్వామివారిని ఈ సంవత్సరం శివరాత్రి మహాపర్వదినాన శివుడిని దర్శించుకోవడం చాలా అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తాడనే నమ్మకం, అదేవిధంగా ఆరోగ్యాలు ప్రసాదిస్తాడనే నమ్మకం.
కావున భక్తులందరూ మహాశివరాత్రి రోజున శ్రీ స్వామివారిని దర్శించుకుని శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాను. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఏదైతే ఇటు పశ్చిమ గోదావరి జిల్లా పంచారామ క్షేత్రమైన శ్రీ ఉమా సోమేశ్వర స్వామి జనార్దన స్వామి వారి ఆలయంలో అయితే శివరాత్రి మహోత్సవం సందర్భంగా అయితే బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాట్లు అయితే ఇప్పటికే పూర్తి చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. అదే వచ్చే భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించామని ఆలయ కార్యనిర్వహణాధికారి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అదే ఇక్కడికి పెద్ద ఎత్తున ఇప్పటికే క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. ఇదే ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ తో ప్రసాద్, ప్రైమ్ 9 న్యూస్, భీమవరం.